కేసులో తనకి అంటే యాజ్ పర్ ఓమన్ రూల్స్ అవి చాలా స్ట్రిక్ట్ ఉంటాయని మనకు తెలుసు. సో ఇప్పుడు రేపు మనకి ఉరి శిక్ష పడాల్సింది, ఇది ఎందుకు వాయిదా పడి ఉంటుంది అంటారు? అంటే 2 థింగ్స్ అండి. ఒమాన్లో మనకు క్యాపిటల్ పనిష్మెంట్ అనేది వరల్డ్ వైడ్ ఎక్కడైనా ఉంటుంది. అంటే క్యాపిటల్ పనిష్మెంట్ ఏంటి అంటే బేసికల్గా హ్యూమన్కి సంబంధించిన అఫెన్సెస్ జరిగినప్పుడు మీకు మర్డర్ కానివ్వండి, లేకపోతే రేప్ చేసి మర్డర్ చేయడం కానివ్వండి, ఇటు హీనియస్ అఫెన్సెస్ బేసికల్గా క్యాపిటల్ అఫెన్సెస్లో మనకు బాడీకి సంబంధించినవి ఎక్కువ ఉంటాయి. వాటిల్లో ఏ కంట్రీలో అయినా కూడా స్ట్రిక్ట్ లా ఉంటుంది. నాట్ ఓన్లీ ఉమెన్, ప్రతి కంట్రీలో ఉంటుంది. అయితే కొన్ని కంట్రీలో లైఫ్ ఇంప్రూవ్మెంట్ పడుతుంది, కొన్ని కంట్రీలో 21 years ఇంప్రూవ్మెంట్ పడుతుంది, ఇంకొన్ని కంట్రీలో డిఫరెంట్ యాంగిల్స్లో పనిష్మెంట్స్ అనేది ఉంటాయి. ఈ హ్యాంగింగ్ అనేది ఇప్పుడు మన ఇండియాలో కూడా ఉంది. సో హ్యాంగింగ్ అక్కడ హ్యాంగింగ్ ఉంది, దాంతోపాటు ఫైరింగ్ కూడా ఉంది. ఫైరింగ్ స్క్వాడ్ అంటారు. అంటే నిల్చోబెట్టి పట్ 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 కాల్ చేస్తారు. అది ఇంకా చాలా దారుణం. హ్యాంగింగ్ అయితే మీకు కనీసం మీకు 1 secondలో ఉరి తీసిస్తారు, చనిపోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. బట్ ఈ స్క్వాడ్ ఫైరింగ్ ఏదైతే ఉందో మీకు నిల్చోబెట్టి ఒక్కొక్క బుల్లెట్ మీ తగులుతూ ఉంటుంది. అది హ్యాంగింగ్ అంటే చాలా ఇంకా హీనియస్ అనమాట అది.